జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. కొంత జనంతో ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అంతా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన ప్రధానమైనటువంటి వార్త, తెలంగాణ రైజింగ్ అన్స్టేబుల్. సీఎం రేవంత్ రెడ్డి 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ, ప్రతి తెలంగాణ వాసి భాగస్వామ్యం కావాలి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రైజింగ్ అన్స్టేబుల్ అంటూ రాష్ట్ర ఎదుగుదలతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ 2040 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2030 నాటికి $1 ట్రిలియన్, 2040 నాటికి $3 ట్రిలియన్ మాత్రమే ఎకనామిక్ మారడమే ముఖ్య ఆశయమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 2.9% మాత్రమే ఉన్న తెలంగాణ జీడీపీ 5% వాటా కలిగి ఉందని 2040 నాటికి దాన్ని 10% పెంచాలన్నదే లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం 2040 నాటికి $30 ట్రిలియన్ ఎకనామిక్ లక్ష్యంగా పెట్టుకుంటే తెలంగాణ 10% వాటా $3 ట్రిలియన్ సాధించాలని సంకల్పం తెలిపారు. 3 జోన్ల అభివృద్ధి మోడల్ దేశంలోని తొలి దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకనామిక్ సేవలు, టేక్ హబ్, ఒఫ్యూర్ పేర్ అర్బన్ రీజియన్ ఎకనామిక్ తయారీ రంగం, రేర్ రూరల్ అగ్రికల్చర్ ఎమర్జింగ్ రీజియన్ ఎకనామిక్ వ్యవస్థ, కొత్త రంగాలు అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఒకటి వాళ్ళు చేస్తున్న నేపథ్యం. ఇది 2వ రోజు కొనసాగుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ అన్స్టేబుల్ అనేటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ అన్ని దేశాల వాళ్ళు కూడా పాల్గొని విజయవంతం చేసేటువంటి నేపథ్యం. నిన్ననే చాలా వరకు ఎంఓయూ కూడా అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగింది. నిన్నటికి చాలా వరకు అయితే ఒక మంచి స్పందన వచ్చే పరిస్థితి అవుతుంది. ఏదైతే తెలంగాణ రైజింగ్ అనేటువంటి పరిస్థితి ఉందో ప్రపంచ దేశాలు కూడా తెలంగాణ వైపు ఆకర్షించుకునే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టే ప్రధానమైన ఎజెండా తెలంగాణలో పెట్టుబడి పెట్టి వాళ్ళు ఏ విధంగా అయితే పెట్టుబడి పెడతారో అది ఉపాధి ఏ విధంగా ఈ సమాజానికి అందిస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతున్న ఆలోచనల భాగంగా జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అట్టాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వికసిత్ భారత్ దిశగా తెలంగాణ రైజింగ్ 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా నిన్న ప్రారంభించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.